హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్గా మరికొన్ని ఎక్సైటింగ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో వాటి గురించి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే మన ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే వీడియో మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, శివరాజ్ కుమార్ గారు అండ్ రుక్మిణి వసంత్ లీడ్లో యాక్ట్ చేసిన మఫ్తీ ఫిలిం ప్రీక్వెల్ పార్ట్ బైరతి రణగల్. డైరెక్టర్ నార్థన్ గారు ఈ ఫిల్మ్ని తీయడం అయితే జరిగింది. సో నార్థన్ నెక్స్ట్ వచ్చేసి యష్ కార్తో మూవీ అయితే తీయబోతున్నారు. అయితే ఈ బైరతి రణగల్ కన్నడ వర్షన్ వచ్చేసి లాస్ట్ వీక్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. మన ఛానల్లో ఫుల్ రివ్యూ అయితే ఉంది, ఒకసారి చెక్ చేయండి. మూవీ ఎలా ఉందో మీకు అర్థమైతే అవుతుంది. నౌ తెలుగు, తమిళ్ ఆడియోస్ మనకి థియేటర్స్లో కన్ఫర్మ్ అయితే చేశారు. నవంబర్ 29కి రిలీజ్ చేయబోతున్నారు. యాక్చువల్గా వచ్చేసి ఫస్ట్ కన్నడ ఒకటే థియేటర్స్లో రిలీజ్ చేసి అదర్ డబ్బుడ్ వర్షన్స్ డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్కి ఇచ్చేద్దాం అనుకున్నారు. బట్ ఈ ఫిలిం నుంచి కర్ణాటక నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే వచ్చింది. సో అందుకే ఇప్పుడు తెలుగు, తమిళ్ ఆడియోస్ థియేటర్స్లో నవంబర్ 29కి ఫిక్స్ అయితే చేశారు. సో ఒకసారి మన ఛానల్లో ఉన్న రివ్యూ అయితే చెక్ చేయండి. మూవీ ఎలా ఉందో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెంబర్ 2, బేబీ జాన్. తెలుసు కదా, ఈ ఫిలిం తేరీ మూవీకి అఫీషియల్ రీమేక్. మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ కన్ఫర్మ్ చేశారు. జూలై 25th ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఉంటుంది. ఇందులో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ అండ్ వామికా గాబీ లీడ్లో యాక్ట్ చేశారు. మనకి థియేటర్స్లో వచ్చేసి డిసెంబర్ 25కి రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 3, వెట్రిమారన్ డైరెక్షన్ వస్తున్న ఫిలిం విడుదలై పార్ట్ 2. మూవీ గురించి స్పెషల్గా చెప్పాలా ఫ్రెండ్స్, తెలుసు కదా. సో ఈ మూవీ నుంచి మనకి ట్రైలర్ కన్ఫర్మ్ అయితే చేశారు. నవంబర్ 26th ట్రైలర్ లాంచ్ అయితే ఉంటుంది, ప్లస్ ఆడియో లాంచ్ కూడా. సో ఇందులో మనకి విజయ్ సేతుపతి అండ్ సూరి లీడ్లో యాక్ట్ చేశారు. డిసెంబర్ 20కి మూవీ థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 4, బుచ్చిబాబు సేన డైరెక్షన్లో వస్తున్న ఫిలిం RC16. ఈ ఫిలింలో వచ్చేసి జగపతి బాబు గారు కూడా యాక్ట్ అయితే చేస్తున్నారు. సో తన లుక్ అనేది రివీల్ చేశారు. మూవీ నుంచి షూటింగ్ స్టార్ట్ అయితే అయిపోయింది ఎస్టర్డే నుంచి. సో ఫస్ట్ షెడ్యూల్ ప్రెజెంట్ మైసూర్లో జరుగుతుంది. ఇది ఒక ఫ్యూ డేస్ వరకు షూటింగ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 5, గోల్డెన్ స్టార్ గణేష్ అండ్ మాల్వికా నాయర్ లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం కృష్ణం ప్రణయ సఖి. ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ అనుకుంటా. అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేయకుండా డైరెక్ట్గా థియేటర్స్లో రిలీజ్ చేసిన ఫిలిం. సో అలా అయితే ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ అయితే అయింది. బట్ మూవీ ఎలా ఉందో నాకు అస్సలు ఐడియా లేదు. బట్ న్యూస్ వచ్చేసి మూవీ అయితే సూపర్ హిట్ అండ్ IMDb రేటింగ్ 8+ అయితే ఇచ్చున్నారు. మరి అది మూవీ చూస్తేనే మనకి తెలుస్తుంది. సో నేను కూడా ఈ ఫిలిం OTT ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ అయితే చేస్తున్నాను. మీకు రీసెంట్గా చెప్పాను కదా, ఒక సోర్స్ అయితే వచ్చింది. ఫస్ట్ ఉదయ్ టీవీ నుంచి శాటిలైట్ ప్రీమియర్ అయిన తర్వాత మనకి OTT ప్లాట్ఫామ్లో వస్తుంది అనుకుంటే ఆ న్యూస్ ఫాల్స్ అయితే అయింది. ఉదయ్ టీవీ కోసం మీరు జనవరి మంత్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి సనెక్స్ట్ వారు కన్ఫర్మ్ అయితే చేశారు. నవంబర్ 29th నుంచి సనెక్స్ట్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. సో ఫైనల్గా 100 days థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసి నవంబర్ 29th ఈ ఫిలిం మనకి సనెక్స్ట్ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే చేస్తున్నారు. సో సనెక్స్ట్ వారి నుంచి ట్రైలర్ కట్ కూడా వచ్చింది. సో ట్రైలర్ అయితే చూసే పని అయితే చూడండి. అండ్ ఫైనల్గా చూద్దాం ఈ ఫిలిం అనేది ఎలా ఉంటుందో మనకి నవంబర్ 29th తెలుస్తుంది. నెక్స్ట్ నెంబర్ 6, గేమ్ చేంజర్. మూవీ నుంచి మనకి థర్డ్ సింగిల్ అలానే ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ రివీల్ చేశారు. సో థర్డ్ సింగిల్ నుంచి ఫస్ట్ ప్రోమో నవంబర్ 25కి రివీల్ చేస్తున్నారు. అండ్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ వచ్చేసి నవంబర్ 27th రిలీజ్ అయితే ఉంటుంది. ఇంకా మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి ఫస్ట్ టైం మన ఇండియన్ మూవీ వచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇండియాలో కాకుండా USA జరుగుతుంది. సో USAలో ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేశారు. డిసెంబర్ 21కి అయితే ఈవెంట్ అయితే ఉంటుంది. ఈవినింగ్ 6 PM స్టార్ట్ అయితే చేస్తున్నారు. ఇంకా మన ఇండియాలో వచ్చేసి జస్ట్ మీడియా మీటింగ్ అలా అయితే ఉండవచ్చు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం USAలో కన్ఫర్మ్ అయితే చేశారు. డిసెంబర్ 21కి ఉంటుంది. నెంబర్ 7, పేటర్ అప్. ఇందులో ప్రభుదేవ, వేదిక అండ్ సన్నీ లియోన్ జస్ట్ ఒక స్మాల్ సాంగ్ కేమియో అనమాట. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ అండ్ కామెడీ డ్రామాగా ఉంటుంది. సో OTT రావడానికి కొంచెం లేట్ అయితే అయింది. లాస్ట్ వీకే ప్రీమియర్ చేయాల్సింది. నౌ ఇప్పుడు మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. సో ఇక్కడ ఆడియోస్ వచ్చేసి తమిళ్, కన్నడ అండ్ హిందీ ఈ 3 ఆడియోస్ వచ్చేసి యాడ్ అయితే చేశారు. మరి తెలుగు ఏం పాపం చేసిందో, తెలుగు యాడ్ చేసిన దీన్ని నేను రికమెండ్ అయితే చేయను. మూవీ అయితే వరస్ట్గా అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫిలిం ఈ 3 ఆడియోస్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంది. నెంబర్ 8, రవికుల రఘురామ. ఈ ఫిలిం వచ్చేసి ఈ 2024 థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. నౌ OTT ప్రీమియర్ వచ్చేసి సనెక్స్ట్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేశారు. సో ఎస్టర్డే నుంచి ఈ ఫిలిం సనెక్స్ట్ ప్లాట్ఫామ్లో చూడడానికి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో మూవీ ఎలా ఉందో నాకు తెలీదు. సో మీరు రేటింగ్ రివ్యూ చూసే పని అయితే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి.
నెక్స్ట్ నెంబర్ 9 సిద్ధార్థ్ అండ్ ఆషికా రంగనాథ్ లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం మిస్ యూ. ఈ ఫిలిం నుంచి థియేటికల్ రిలీజ్ డేట్ అనేది కన్ఫర్మ్ అయితే చేశారు. నవంబర్ 29th సైమల్టేనియస్లీ తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో మనకి థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. సో మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి టుడే 5 PM రిలీజ్ ఉంటుంది. నెంబర్ 10 పుష్ప 2 మూవీ నుంచి కిస్సిక్ సాంగ్ స్మాల్ ప్రోమో వచ్చేసి టుడే 10 AM ప్రోమో రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఫుల్ లిరికల్ వీడియో వచ్చేసి టుమారో 7 PM రిలీజ్ ఉంటుంది. సో చెన్నైలో జరగబోయే ఈవెంట్లో లాంచ్ కూడా చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 11 ఆహా తెలుగు సిరీస్ వేరే లెవెల్ ఆఫీస్. ఈ సిరీస్ నుంచి మనకి అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. సో ట్రైలర్ రిలీజ్ చేశారు, బాగానే ఉంది. బట్ సిరీస్ వచ్చేసి పోస్ట్ పోన్ అయితే చేశారు. నవంబర్ 28 కాదు మనకి ప్రీమియర్ అయితే చేస్తున్నది. సో ట్రైలర్లో న్యూ డేట్ మెన్షన్ చేశారు. డిసెంబర్ 12th ప్రీమియర్ అయితే ఉంటుంది ఆన్ ఆహా తెలుగు. నెంబర్ 12 జో ది బర్త్ ఆఫ్ IVF. ఈ ఫిలిం వచ్చేసి బయోగ్రఫీ అండ్ హిస్టారికల్ డ్రామాగా ఉంది. సో ఈ ఫిలింలో వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేశారు. గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగు ఆడియో కూడా రిలీజ్ చేశారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయవచ్చు. 1 hour 55 minutes వరకు డ్యూరేషన్ అయితే ఉంది. నెంబర్ 13 ఈటీ విన్ ఒరిజినల్ సిరీస్ లీలా వినోదం స్టారింగ్ షన్ను. ఇప్పటికే 2 సార్లు డేట్స్ అనేవి రివీల్ చేశారు, బట్ ప్రీమియర్ చేయలేదు. నౌ న్యూ డేట్ అనేది రివీల్ అయితే చేశారు, December 19th. సో న్యూ డేట్ వచ్చేసి December 19th లీలా వినోదం సిరీస్ మనకి ఈటీ విన్ యాప్లో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 14 హరికథ సంభవం యుగే యుగే. ఇది మన తెలుగు సిరీస్. ఈ సిరీస్ నుంచి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోతే హాట్స్టార్లో ఉంది, చూడండి. అండ్ ప్రీమియర్ కూడా ఫిక్స్ చేశారు December 13. సో December 13 ఈ సిరీస్ మనకి Disney+ హాట్స్టార్లో రిలీజ్ చేస్తున్నారు, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 15 ధనుష్ డైరెక్షన్లో వస్తున్న ఫిలిం నిలవకు ఎన్మెల్ ఎన్నడి కోపం. ఈ ఫిలిం నుంచి మనకి ఆల్రెడీ ఫస్ట్ లిరికల్ వీడియో అనేది రిలీజ్ చేస్తున్నారు కదా. నౌ సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారు. నవంబర్ 25th సెకండ్ సింగిల్ రిలీజ్ ఉంటుంది. నెంబర్ 16 కన్నప్ప మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ మోహన్ బాబు గారిది రివీల్ అయితే చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్, అదే ఆ లుక్ వచ్చేసి. నెక్స్ట్ నెంబర్ 17 కా స్టారింగ్ కిరణ్ అబోరం. ఈ ఫిలిం మీరు అందరూ థియేటర్స్లో చూసే ఉంటారనుకుంటున్నాను. సో చూసిన వారు ఈ ఫిలింకి 10 ఎంత రేటింగ్ ఇస్తారు కామెంట్లో డ్రాప్ చేయండి. నౌ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ తెలుగు ఆడియో ఓటీటీ రేటర్స్ వచ్చేసి ఈటీవీ వారు బ్యాక్ చేసుకున్నారు. సో ఈటీవీ నుంచి ప్రీమియర్ డిలే అయితే కావట్లేదు, అంటే డిసెంబర్ మంత్ వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎర్లీ ప్రీమియరే ఇప్పుడే ఈ నవంబర్ మంత్లోనే చేసేబోతున్నారు. కమింగ్ వెరీ సూన్, మరో ఫ్యూ డేస్లో డేట్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. మోస్ట్ లైక్ ఆ మూవీ వచ్చేసి ఈటీవీ యాప్లో November 28 ఆర్ November 29th. సో ఈ డేట్స్ ఫిక్స్ చేయవచ్చు అనుకుంటున్నాను. వెయిట్ చేయండి, కన్ఫర్మేషన్ కమింగ్ వెరీ సూన్. నెక్స్ట్ నెంబర్ 18 డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్న ఫిలిం డిస్పాచ్. ఈ ఫిలిం తీసిన డైరెక్టర్ వచ్చేసి రీసెంట్గా ఆగ్రా అని చెప్పేసి ఒక ఫిలిం హల్చల్ చేసింది కదా. సో ఆ ఫిలిం తీసిన డైరెక్టర్ నుంచి ఈ కంటెంట్ అయితే వస్తుంది. ఇందులో మనోజ్ బాజ్పాయ్ లీడ్లో యాక్ట్ చేశారు. సో అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే బాగుంది. సంథింగ్ ఇందులో వచ్చేసి ఒక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్, అలానే ఒక జర్నలిస్ట్ స్టోరీ అనేది మనం చూడబోతున్నాం. సో December 13 ప్రీమియర్ కన్ఫర్మ్ చేశారు. G5 ప్లాట్ఫామ్లో మనకి అందుబాటులో అయితే ఉంటుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. లైక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.